గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకున్న తెలుగు కాలమాన సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. వీరికి ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్లుగా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5 అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గురువు వల్ల వీరికి ఈ సంవత్సరంలో అతి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకండి చదువు విషయంలోనూ, విదేశాలకు వెళ్ళే విషయంలో, హయ్యర్ స్టడీస్ చేసే విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే మాతృవర్గం నుండి అంటే మీ తల్లికి సంబంధించిన బంధువుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని కష్టాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సర ప్రారంభం నుండి శని 2వ ఇంట్లోకి వెళ్తాడండి. ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది అయిపోతుంది. మీకు 3వ దశ అనేది మొదలవుతుంది. 2వ దశ కంటే 3వ దశ అనుకూలంగా ఉంటుందండి. మే 18వ తారీఖున రాహు మీ ఇంట్లోకి అంటే కుంభరాశిలోకి 1వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలపైన కొంత ప్రభావం అనేది పడుతుంది. మే 14వ తారీఖున గురువు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అనుకూలమే. అయితే ఈ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు, ఉద్యోగస్తులకి మాత్రం పనిలో, చదువులో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమండి. మే 14వ తారీఖు తర్వాత ఆర్థిక పరంగా లాభాలు అనేవి పెరుగుతాయి. సహ ఉద్యోగుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ఇంకా మీకు పూర్తిగా అయిపోలేదు. 3వ దశ జరుగుతుంది. కానీ 2వ దశ కంటే 3వ దశ అనేది చాలా బెటర్గా ఉంటుందండి. 2వ దశ పీక్ స్టేజ్ అయితే 3వ దశ రికవరీ ఫేజ్ అండి. సాధారణంగా రాహువు 1వ ఇంట్లో ఉంటే అంత అనుకూలం కాదు. కొంచెం మనశ్శాంతి అనేది లోపిస్తుంది. అయితే నవగ్రహాలలో పెద్ద గ్రహం, ప్రభావవంతమైనటువంటి గ్రహం, శుభగ్రహం అయినటువంటి గురువు బలంగా ఉన్నాడు. కాబట్టి గురు బలం వల్ల వీరికి ఉపశమనం అనేది లభిస్తుంది. ప్రారంభించిన పనులన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది కుంభరాశి వారిపైన ఈ సంవత్సరంలో ఉంటుంది. చాలా వరకు గురువు అడుగు అడుగునా కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాడు. నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి కానీ, నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడానికి కానీ అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. శత్రువులపైన పైచేయిని సాధించగలుగుతారు. అయితే ఈ సంవత్సరంలో కుంభరాశి వారు మాత్రం అహంకారాన్ని తగ్గించుకోవాలి. డౌన్ టు ఎర్త్గా ఉండేలాగా చూసుకోండి. అహంకారం గనక ఉన్నట్లయితే మీ పతనానికి అది సంవత్సరంలో కారణం అవుతుంది. రాహువు 1వ ఇంట్లో ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు, గురువు మే 14 వరకు 4వ ఇంట్లో, 14 తర్వాత 5వ ఇంట్లో ఉంటాడు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఏడాది స్వయం కృషితో పైకొస్తారని చెప్పవచ్చండి. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు, మీ శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. అయితే గత 2.5 సంవత్సరాలలో అంటే పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, శని సొంత ఇంట్లో ఉన్నప్పుడు, 1వ ఇంట్లో ఉన్నప్పుడు కుంభరాశి వారికి ఎదురైన ఆటంకాలు అనేవి 2025 సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తగ్గుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారండి. సంఘంలో గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లో ఎవరైతే పనిచేస్తున్నారో శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అయితే శ్రమ చేయకుండా ఊరికే ఏది ఆశించవద్దు. నిరుద్యోగులు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. రాజకీయాల్లో ఉండేవారు కూడా ఈ సంవత్సరం గురుబలం అనేది కుంభరాశి వారికి బాగుంది కాబట్టి రాజకీయాల్లో రాణించగలుగుతారు. అధిష్టానం నుండి మంచి పేరును సంపాదించగలుగుతారు. ప్రజల్లో కూడా ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో
న్యాయ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుందండి. 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు మధ్యకాలంలో మాత్రం ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కోవటం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులలో అంటే మీ బంధువర్గం వారిలో దూరపు బంధువుల్లో కానీ దురదృష్ట సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు మధ్య కాలంలో, మళ్ళీ 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం 2026 మార్చ్ 18వ తారీఖు వరకు తిరిగి అనుకూలమైనటువంటి ఫలితాలను అనేవి పొందగలుగుతారు. సంతానం విజయాలను సాధిస్తారు. అది మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. గురుబలం అయితే ఈ సంవత్సరం బాగుందండి కుంభరాశి వారికి. శని భగవానుడి యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే శని ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులను కలిగిస్తాడు. మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ రెండో ఫేజ్ అంత ఒత్తిడి అయితే ఉండదండి. అంటే గత 2.5 సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు కానీ, ఆటంకాలు కానీ, లేదా ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ చుట్టూ తిరగటం కానీ, ఇది పూర్తిగా తగ్గకపోయినా కొంతవరకు అయితే ఉపశమనం అనేది లభిస్తుందండి. అయితే ఆర్థిక పరంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం గురుబలం బాగున్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ కుంభరాశి వారి పర్సనల్ జాతకంలో కనుక శని అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోతే మాత్రం, లేదా కాలసర్ప దోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే మీ పర్సనల్ జాతకంలో అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీకంటూ ఒక సపరేట్ లగ్న కుండలి ఉంటుంది కదా, అందులో శని అనుకూలంగా లేకపోయినా, లేదా కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నా, దానికి సంబంధించిన పరిహారాలను పాటించకపోయినా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. కావున కుంభరాశి వారి ఈ సంవత్సరంలో శనికి సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిదండి. రాహు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో రాహు యొక్క ప్రభావం వల్ల ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే విషయంలో, ముఖ్యంగా 2025 మే 18వ తారీఖు తర్వాత నుండి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఎవ్వరినీ కూడా శత్రువులను చేసుకోవద్దండి. మే నెల తర్వాత కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ గతం కంటే కుంభరాశి వారికి ఎన్నో రెట్ల అనుకూలంగా ఉంటుందండి. ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయండి. మొదటి దశ 2.5 సంవత్సరాలు, రెండవ దశ ఇంకో 2.5 సంవత్సరాలు, మూడవ దశ ఇంకో 2.5 సంవత్సరాలు. మొదటి 2 దశలు మీకు కంప్లీట్ అయిపోయాయి 2025 మార్చి 29వ తారీఖు రాత్రి 8:40 ప్రస్తుతం మీకు జరుగుతుంది ఏలినాటి శని యొక్క చివరి దశ. కాబట్టి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి పైన ఉంది అని గుర్తుంచుకొని ఆర్థిక పరంగా రిస్కులు తీసుకోకపోవటం కానీ, ఆరోగ్య విషయంలో నాకేం కాదులే అని ఆలోచించడం ఇలాంటివి చేయొద్దండి. విద్యార్థులకు మే 14 వరకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా మే 14వ తారీఖు తర్వాత విద్యా విషయంలో కానీ, అడ్మిషన్ల విషయంలో కానీ, సీట్ని సంపాదించే విషయంలో కానీ, ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ మీకు వచ్చే అవకాశాలు అనేవి మెరుగుపడతాయండి. ఆపర్చునిటీస్ రావటం స్టార్ట్ అవుతాయి. చదువు పైన మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే గురువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి కొంచెం ధైర్యాన్ని తెచ్చుకోగలిగితే మంచి ఉత్తీర్ణతను సంపాదించగలుగుతారు, ఉద్యోగాలను సంపాదించగలుగుతారు. వివాహ జీవితం అనేది అనుకూలంగానే ఉంటుందండి. కానీ ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ప్రతికూలంగా ఉంటుంది అని కాదు. ఈ సంవత్సరంలో రాహువుకి సంబంధించిన పరిహారాలు, అలానే శనికి సంబంధించిన పరిహారాలను కుంభరాశి వారు పాటించటం మంచిది. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 2025 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది అని సపరేట్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.